హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు బీఆర్ టీవీ. నేను మీ బీఆర్‌కే మాల. టైటిల్ చూసే ఉంటారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టనివ్వకుండా ఆపుతున్న అహంకారులు అని చెప్పేసి. ఈ ఘటన ఎక్కడ జరుగుతుందనంటే యాదాద్రి భువనగిరి జిల్లా మాదారం గ్రామంలో అక్కడున్న గ్రామస్తులు అలాగే దళితులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి అని అనుకున్నారు. అయితే అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ప్లేస్‌లో పెడితే బావుంటదని చెప్పేసి అక్కడున్న దళితులు అనుకోవడం జరిగింది. అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్లి అక్కడున్న గ్రామస్తులకు, అలాగే సెక్రటరీకి, అలాగే ఆ గ్రామానికి చెందిన సర్పంచ్‌కి చెప్పడం జరిగింది. చెప్తే దానికి మెజారిటీ ప్రజలు ఒప్పుకోవడం జరిగింది. కానీ కొంతమంది లోఫర్‌గాళ్ళు, కొంతమంది లుచ్చాగాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ స్థలంలో పెట్టొద్దని జెప్పేసి కుట్రలు చేస్తా ఉన్నారు. కుట్రలు చేయడమే గాకుండా అంబేద్కర్ గారి పైన వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతా ఉన్నారు. అంబేద్కర్ గారి పైన వాళ్ళేం మాట్లాడిండంటే, అంబేద్కర్ అంటాడు ఒక మాలోడు, మీరు మాదిగోళ్ళు పెట్టాలనుకుంటే మీ ఇండ్లలో పెట్టుకోండి గానీ, మా గల్లీలో ఎందుకు పెడతారని జెప్పేసి, ఆ గ్రామంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అహంకారులు వాళ్ళ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మేము జెప్పేదేందంటే, అదేమైనా మీ అబ్బ జాగిరా? లేకపోతే మీ తాత జాగిరా? అది గవర్నమెంట్ స్థలమే గదా! మళ్ళా దానికి మెజారిటీ గ్రామ ప్రజలు ఆ ప్లేస్‌లో పెట్టడానికి ఒప్పుకున్నప్పుడు మీకేంటి నొప్పి? మీరు అంటా ఉన్నారు గదా! అంబేద్కర్ గారిని ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో అంటగట్టాలని జెప్పేసి మీరు ప్రయత్నిస్తా ఉన్నారు. అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మీరు స్వేచ్ఛగా మాట్లాడుతుండేనా? మీ ఇంట్లో ఉండే మహిళలు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతుండేనా? మీరు అంబేద్కర్ గారి గురించి ఫస్ట్ తెలుసుకోండి. అంతేగాని అంబేద్కర్ గారి గురించి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అంబేద్కర్ గారిని ఒక వర్గానికి అంకితం జేయడం అది కరెక్ట్ గాదు. మీరు మళ్ళీ ఇలాంటి చర్యలు జేస్తే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడికేం తీసేస్తాం. అంబేద్కర్ గారి విగ్రహాన్ని నైట్‌కి నైటే తీసేసి వేరే దగ్గర పెడతాం. అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టనీయమని జెప్పేసి మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే యావత్ తెలంగాణలో ఉన్న దళిత సామాజిక వర్గం అక్కడ వచ్చి నిలబడుతది. నిలబడడమే గాదు, నిలబడడం గాదు, మీరు అన్న మాటలకి మీరు అలాంటి చర్యలు చేస్తే ఖచ్చితంగా మీ పైన వచ్చి మేము దాడులు జేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండి నడుచుకోవాలని జెప్పేసి ఎవడెవడైతే అక్కడ కుట్రలు చేస్తా ఉన్నారో వాళ్ళకి మేము హెచ్చరిస్తా ఉన్నాం.